హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎంఐఎం పార్టీ ఈసారి తీన్ మార్ కొట్టబోతోందా అంటే పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. ఎంఐఎం అనగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళకి ఎంఐఎం ఒక సీటు, పార్లమెంటు ఒక సీటు, అసెంబ్లీ అయితే 7 సీట్లు స్టాండర్డ్గా చూస్తున్నాం లాస్ట్ 3-4 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. హైదరాబాద్ కేంద్రంగా ఎంఐఎం విజయం సాధిస్తూ వస్తుంది కంటిన్యూస్గా కొన్ని దశాబ్దాలుగా. సో ఎంఐఎం ఒకటే సీటు కదా అని. కానీ ఎంఐఎం ఇప్పటికీ 2 పార్లమెంట్ స్థానాలు కలిగి ఉంది. ఎంఐఎంకి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ స్థానం కూడా ఎంఐఎం చేతిలోనే ఉంది. మరికొద్ది రాష్ట్రాల్లో ఎంఐఎంకి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ఎంఐఎంకి ఎమ్మెల్యేలు ఉన్నారు, బీహార్లో ఎంఐఎంకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఎంఐఎం గణనీయంగా సీట్లలో పోటీ చేస్తూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా ఈసారి ప్రభావం చూపించబోతుంది. అయితే ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం ఖచ్చితంగా కీలకంగా మారబోతోంది. 2-3 ఎంపీ స్థానాలున్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ మెజారిటీ స్థానాలను గెలవడంపై దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో కూడా మరి అక్కడ కొన్ని చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తుంది. అక్కడ ఉన్న కొన్ని చిన్న పార్టీలకు ఎంఐఎం మద్దతు ఇస్తుంది. ఎంఐఎం మద్దతు ఇస్తున్న పార్టీలు అక్కడ దాదాపు 6-7 లోక్సభ స్థానాలు గెలవచ్చు లాంటి ప్రచారం జరుగుతుంది. సో ఎంఐఎం మద్దతుతో గెలిచే పార్టీల విషయం పక్కన పెడితే ఎంఐఎం స్వతహాగా 3 స్థానాల్లో గెలవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. 3 స్థానాల్లో గెలవడం పైన సీరియస్గా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్కు సంబంధించి ఎంత భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసినా ఏం చేసినా హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ విజయం పైన ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. ఎంఐఎం పార్టీ గెలవబోతుంది. అయితే ఎంఐఎం పార్టీ ఓట్ షేర్ మాత్రం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గొచ్చు లాంటి సమాచారం మనకు అందుతోంది. చార్మినార్, యాకుత్పురా లాంటి నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎంకి గడిచిన ఎన్నికల్లో పడుతూ వస్తున్న ఓట్ షేర్ ఈసారి గణనీయంగా తగ్గబోతోంది లాంటి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో కొంత నిజం కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గొచ్చు తప్ప విజయానికి సంబంధించి మాత్రం ఇబ్బంది లేదు. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని గెలవబోతోంది. సేమ్ టైం ఔరంగాబాద్ స్థానాన్ని కూడా తిరిగి నిలబెట్టుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది లాంటి అంచనాలు ఇప్పటికే కనపడుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా ఉన్న రాజకీయ పరిణామాలు చూసిన పరిస్థితిలో మహారాష్ట్రలో ప్రధానమైన పార్టీలుగా ఉన్న ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు విడిపోయాయి. 2 పార్టీలు కాస్త 4 పార్టీలు అయ్యాయి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాందేడు, ఔరంగాబాద్ ప్రాంతాలకు సంబంధించిన సీనియర్ నేత అశోక్ చవాన్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ కాస్త నిర్వీర్యమైన వాతావరణం కనపడుతోంది. శివసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం శివసేన పార్టీ అక్కడ మహారాష్ట్రను లీడ్ చేస్తోంది. శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో శివసేన, భారతీయ జనతా పార్టీ, మిగతా చీలిన ఎన్సీపీ వర్గాలన్నీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. సో రకరకాల అనిశ్చితి వాతావరణం మహారాష్ట్రలో ఉన్న నేపథ్యంలో ఔరంగాబాద్ స్థానాన్ని తిరిగి ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంటుంది ఇలాంటి ఇంప్రెషన్ మహారాష్ట్ర రాజకీయాలు గమనించినప్పుడు అర్థమవుతుంది. సేమ్ టైం బీహార్కు సంబంధించి కూడా బీహార్లో గడిచిన ఎన్నికల్లో 5 స్థానాల్లో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈసారి అక్కడ కిషన్గంజ్ స్థానం పైన ఎంఐఎం పార్టీ కన్నేసింది. కిషన్గంజ్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవాలి, అక్కడ విజయం సాధించాలని ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయడం మాత్రమే కాదు, దానికి సంబంధించి చాలా సీరియస్ ఎఫర్ట్ ఎంఐఎం పార్టీ పెట్టింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అఖ్తరుల్ ఇమాన్కి టికెట్ ఇచ్చింది. ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది. సో ఆయన గెలవడానికి సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అక్కడికి వెళ్ళి చాలాసార్లు ప్రచారం చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు. చాలా సాంప్రదాయ రాజకీయ పార్టీలు పెట్టుకున్నట్టుగా పొలిటికల్ స్ట్రాటజిస్టులను పెట్టుకున్నారు. అక్కడ విజయానికి సంబంధించి సోషల్ ఈక్వేషన్ కూడా చేస్తూ ఎంఐఎం పార్టీ పనిచేసింది. కాబట్టి ఆ 3 స్థానాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఔరంగాబాద్, హైదరాబాద్, కిషన్గంజ్, ఈ 3 స్థానాల్లో ఎంఐఎం పార్టీ విజయం సాధించడానికి సంబంధించి విజయం పైన ధీమా ఉంది. గ్యారంటీగా గెలుస్తామని కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లెక్కలేసుకుంటూ ఉన్నారు. సో ఈ 3 స్థానాల్లో కనుక ఎంఐఎం విజయం సాధించి తీన్ మార్ సాధిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రభుత్వం కనుక ఏర్పడే పరిస్థితి అయితే అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది అనూహ్యమైన పరిణామంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. 3 లోక్సభ స్థానాలు ఉన్న పార్టీ అంటే డెఫినెట్గా ఆ పార్టీకి క్రియాశీల పాత్ర కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉండే అవకాశం కనపడుతుంది.